ఏఐలో ఇకపై ఓపెన్ ఏఐదే డామినేషన్ కానుందా? ఈ డామినేషన్ పై చిన్న కంపెనీల ఆందోళన ఎందుకు? దిగ్గజ టెక్ కంపెనీలకు ఏఐ డెవలపర్ల మధ్య జరిగే డీల్స్ తో నష్టమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన టెక్ కంపెనీలు ఓపెన్ ఏఐ వంటి ఏఐ డెవలపర్ల మధ్య పార్ట్నర్షిప్లపై అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డీల్స్ వల్ల చిన్న కంపెనీలకు హాని కలిగించవచ్చని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్లో వాటి ఆవిష్కరణలను అణచివేయచ్చని నివేదిక పేర్కొంది. ఈ భాగస్వామ్యాల వల్ల గణనీయమైన పురోగతిని సాధిస్తున్నప్పటికీ కొత్తగా ఇండిపెండెంట్ గా మార్కెట్లోకి వచ్చేవారు పోటీ పడడం కష్టతరం కావచ్చు. ఎఫ్టీసీ ఇచ్చిన నివేదికలో లాక్ ఇన్ గురించి ప్రస్తావించింది. ఏఐ డెవలపర్ల కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్ వంటి ముఖ్యమైన పనుల కోసం సింగిల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పై ఎక్కువగా ఆధారపడటాన్ని లాక్ ఇన్ అంటారు. ఒక ప్రొవైడర్ పై అతిగా ఆధారపడటం వల్ల డెవలపర్లు ఇతర ప్లాట్ఫామ్స్ లకు మారడం లేదా మల్టీ ప్రొవైడర్లను ఉపయోగించడం దాదాపు అసాధ్యం కావచ్చు. దీనివల్ల చిన్న ఏఐ స్టార్టప్లకు ఆవిష్కరణ, వృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. క్లౌడ్ ప్రొవైడర్లు ఏఐ డెవలపర్ల మధ్య కీలకమైన డేటాను పంచుకోవడం వల్ల ఉండే రిస్క్ గురించి కూడా ఎఫ్టీసీ ప్రస్తావించింది. అలాంటి సమాచారంలో ఏఐ డెవలప్మెంట్ టెక్నిక్లు, కస్టమర్ డేటా, ఆర్థిక వివరాలు కూడా ఉండవచ్చు. ఒక కంపెనీ ఈ డేటాకు ప్రత్యేకమైన యాక్సెస్ ను పొందితే అది కాంపిటీటర్లకు నష్టంగా మారుతుందని పేర్కొంది. ఇది చిన్న కంపెనీల పోటీలపై ప్రభావం చూపడమే కాకుండా పోటీని మరింత తగ్గించి పరిశ్రమలో ఆవిష్కరణల వేగాన్ని తగ్గించవచ్చే అవకాశాలున్నాయని ఎఫ్టీసీ నివేదించింది. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఈ పార్ట్నర్షిప్ లను సమర్థించుకుంటున్న దీనిని నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఎఫ్టీసీ నివేదిక సూచిస్తోంది. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వెయిటింగ్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెయిటింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.